नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर इस बार आंगनवाड़ी टीचर्स को लेकर है। आज ज़िला करनूल कलेक्ट्रेट के रूबरू आंगनवाड़ी टीचर्स और हेल्पर्स ने बहुत बड़ा एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर उन्होंने हुकूमत के ख़िलाफ़ नारेबाजी की। तेलुगु देशम डाउन डाउन, चंद्रबाबू नायडू डाउन डाउन, नारा लोकेश डाउन डाउन के नारे लगाए। इस मौके पर आंगनवाड़ी टीचर्स और हेल्पर्स ने ये इल्ज़ाम आयद किया कि कई मरतबा जो है रिप्रेजेंटेशन देने के बावजूद भी आज तक उनकी जो है तनख्वाहों में इजाफ़ा नहीं किया गया। इस मौके पर उन्होंने बताया कि चंद्रबाबू नायडू ने ये वादा किया था कि वो इंतखाब जीतने के बाद जो है आंगनवाड़ी टीचर्स और हेल्पर्स की तनख्वाह बढ़ाएंगे, लेकिन 2 साल का अरसा गुज़रने के बावजूद भी तनख्वाह नहीं बढ़ाई गई, बल्कि काम में और ज़्यादती की गई और वर्क प्रेशर बहुत ज़्यादा दिया जा रहा है। उन्होंने कहा कि उनका मिनिमम तनख्वाह जो है 20,000 की जाए ताकि वो सही तौर पर काम कर सकें, और बहुत बड़े पैमाने पर ये प्रोटेस्ट किया गया। इस मौके पर उन्होंने मुतालबा किया कि जो भी डिमांड्स आंगनवाड़ी टीचर्स और हेल्पर्स के ज़रिए कर रहे हैं वो फौरी तौर पर कबूल किए जाएं। आप देख सकते हैं इस वीडियो के अंदर शिद्दत से जो है एहतजाज किया गया है आंगनवाड़ी वर्कर्स और टीचर्स के साथ। आप देखिए ये वीडियो और सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। వేతనం ఈ సమస్య అమలయ్యేటట్టుగా చూడాలని ఆమెను మనం రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాము. ఇది మనం ఈ రోజు ఇచ్చే రిప్రజెంటేషన్. సాధించి తీరుతాం, మా కోరికలు జిందాబాద్ జిందాబాద్, తగ్గించాలి అంగన్వాడీ పని భారాన్ని, తగ్గించాలి అంగన్వాడీ పని భారాన్ని. జిందాబాద్ అంగన్వాడీ ఐక్యత. భర్తీ చేయాలి 124 సూపర్వైజర్ పోస్టులు వెంటనే, భర్తీ చేయాలి 124 సూపర్వైజర్ పోస్టులు వెంటనే. భారాన్ని భగభగ మండే సూర్యుడు చూడు, భగభగ మండే సూర్యుడు చూడు. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత. సిఐటియు జిందాబాద్ జిందాబాద్. తగ్గించాలి అంగన్వాడీ పని భారాన్ని, తగ్గించాలి అంగన్వాడీ పని భారాన్ని. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 10వ తేదీ ఎప్పుడు కూడా మేము కోరికల దినోత్సవం జరుపుతాము. ఈరోజు ప్రస్తుతానికి మాకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాననేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు అయితేనేమి కూటమి ప్రభుత్వం ఎవరైతే మేము సమ్మెలో కూర్చున్నప్పుడు వచ్చి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము శాలరీస్ పెంచుతామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడారు ఈ విషయం. అయినా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి అంగన్వాడీల పైన ఎటువంటిది కూడా ఊస ఎత్తడం లేదు సీఎం గారు. ఎందుకంటే ఈరోజు పని భారం ఎక్కువైతున్నది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే పోషన్ ట్రాకర్ అనేసి, రాష్ట్ర ప్రభుత్వం అయితే బాల సంజీవని యాప్ అనేసి, తండ్రి శాసే యాప్ అనేసి ఎన్నో యాప్లు తీసుకొని వచ్చినప్పటికీ సరేలే మాకు పని చేస్తే మాకు గుర్తింపు వస్తుంది కదా అనేసి ఈరోజు అన్ని పని భారాలు మోసుకొని ఈరోజు మేము సిఐటిగా అంగన్వాడీ వర్కర్లు వర్క్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు నవచేతన యాప్ అని తీసుకొని వచ్చి ఆ నవచేతన యాప్ అనేది ఈరోజు మీ అంగన్వాడీ వర్కర్లు చేసేది కాదు. అది ఓన్లీ డాక్టర్స్ అంటే నర్సులు ఏఎన్ఎంలు చేసే వర్క్ను తీసుకొని వచ్చి ఈరోజు అంగన్వాడీ వాళ్ళని తన బలవంతమని టార్చర్ చేస్తున్నారు. చాలా పని భారం పెంచుతూ అంగన్వాడీకరణ టార్చర్ చేస్తూ పనేమో కొండంత జీతమేమో చాలా ఘోరంత అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై కక్ష కట్టింది. మేము ధర్నా చేస్తున్నప్పటికీ 2 సంవత్సరాలు చేసినప్పటి నుంచి కూడా ధర్నా చేసినప్పుడు కూడా సీఎం మరి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను పట్టించుకోలేకపోతున్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు కనీస వేతనము సుప్రీంకోర్టు చెప్పింది. ఒక తల్లి తండ్రి భార్య భర్త 2 పిల్లలు ఉంటే సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలనేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అయినను సుప్రీంకోర్టు వాళ్ళ పనులకైతే సుప్రీంకోర్టు తొందరగా పనులు నెరవేర్చుకుంటారు. అంగన్వాడీ వాళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఆ యొక్క కోర్టుల తీర్పులు అనేది కూడా పక్కన పెట్టి టార్చరు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా మంది ఈ మధ్య చనిపోయినారు. ఎందుకంటే ఈ పని ఒత్తిడి చేయలేదు, తట్టుకోలేక చాలా మంది చనిపోయారు, చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు. అయినను ప్రభుత్వానికి కొంచెం కూడా ఆడవాళ్ళ మీద కనికరం లేకున్నట్టే ఈ యొక్క ప్రభుత్వము రాచి రంపాన పెడుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఈరోజు కనీస వేతనం ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తూ గ్రాట్యుటీ అమలు చేయాలనేసి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఈ పని భారం ఏమైతే ఉందో ఈ పని భారం నవచేతన యాప్ అనేది తీసివేయాలనేసి, తర్వాత 164 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ వాళ్ళనే నియమించాలని, ఇదే విధంగా మహిళా పోలీసులను సూపర్వైజర్గా తీసుకుంటున్నారని వచ్చింది వార్త. ఎటువంటి పరిస్థితుల్లో మహిళా పోలీసులు సూపర్వైజర్గా వస్తే మేము దాన్ని అడ్డుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో రానియమనేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనం ఈ సమస్య అమలయ్యేటట్టుగా చూడాలని ఆమెను మనం రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాము. ఇది మనం ఈరోజు ఇచ్చే రిప్రజెంటేషన్. Right.